లక్ష్మణరావు గారు మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఓకే లక్ష్మణరావు గారు, అంటే మీ స్టాండ్ ఒకటే, అమరావతి మీద అంత వెచ్చించకూడదు, వెచ్చించడం వల్ల లాభం లేదు, అది రాష్ట్రానికి భారం అవుతుంది అనేది వైసీపీ స్టాండ్. కానీ క్వశ్చన్ ఏంటంటే అదే మీకు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మానేస్తే అయిపోయేది కదా. ఆల్రెడీ అక్కడ భవనాలు ఉన్నాయి, తాత్కాలిక భవనాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయకుండా ఆపేస్తే అయిపోయేది కదా. 3 రాజధానుల స్టాండ్ తీసుకోవడం ఎందుకు? అంతకంటే గౌరవం ఏంటంటే అమరావతి మీద మీకు ఎలాంటి రాజకీయ స్టాండ్ అయినా ఉండొచ్చు, కానీ వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్, స్పీకర్ గా చేసినటువంటి తమ్మినేని గారు శ్మశానం అంటారు దాన్ని. కనీసం వైసీపీ ఖండించిందా దాన్ని? ఆ రోజు వైసీపీ ఖండించిందా? ఎడారన్నారు, వరదలు వస్తే మునిగిపోతుంది అన్నారు. మీకు ఏ స్టాండ్ అయినా ఉండొచ్చు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కదా, పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఒక భూభాగం కదా, మన ప్రాంతమే కదా. మన కర్నూలునో, తిరుపతినో, రాజమండ్రినో, శ్రీకాకుళాన్నో, ఇంకో ఊరినో ఏ ఊరినైనా సరే శ్మశానం అనుకుంటామా? మన ప్రాంతాన్ని మనం శ్మశానం అనుకుంటామా? ఖండించిందా అసలు వైసీపీ? చెప్పండి దీనికి సంబంధించి. మంచి ప్రశ్న అడిగారు శివకుమార్ గారు. ఇక్కడ ఖండించాలంటే వాళ్ళు తీసుకున్న ప్రదేశాలను అవే కదా తీసుకున్నారు అని మాట్లాడారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు రెండు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. గుంటూరు మహానగరంగా ఉంది, విజయవాడ మహానగరంగా ఉంది. రెండు కూడా ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగే జంట నగరాలుగా చెప్తారో, హైదరాబాద్ అలాగే గుంటూరు, అలాగే వినండి సార్, గుంటూరు అలాగే విజయవాడ అలాగే మచిలీపట్నం, ఈ మూడిట్లు కూడా తీసుకుంటే ఒక 80 కిలోమీటర్ల మేర ఒక మహారాజధాని ఏర్పడుతుందని ఆలోచన మీద ఎందుకు చంద్రబాబు నాయుడుకి రాలా? మధ్యలో ఒక 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు లేదా 1,00,000 ఎకరాలు తీసుకొని ఒక నగరాన్ని నిర్మిస్తామంటే ఎప్పటికి నిర్మిస్తారు? అసలు ఎందుకు తలదాగలే నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. మీరు ఏమైనా పెట్టుబడులకు అనుకూలంగా గుంటూరు లేదా, పెట్టుబడికి అనుకూలంగా విజయవాడ లేదా, మధ్యలో మీరు 20,000, 30,000, 1,00,000 ఎకరాలు తీసుకొచ్చి ఏదో అద్భుతమైన నగరాలు సృష్టించేస్తాం అయితే రాజధాని మీరు ఎందుకు బేల ప్రాలాపన చేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి భవనాలు లేనప్పుడు అది ఎలారా అంటారు, ఎటువంటి లేనప్పుడు శ్మశానమే అంటారు, ఎటువంటి వినియోగంగా లేనప్పుడు దాన్ని అడివే అంటారు, జంగిల్ అంతా ఉంటే. మనం ఒక స్థలం కొనుక్కుంటాం, చేయడానికి 200 కోట్లు ఖర్చు పెట్టారు సార్. లక్ష్మణరావు గారు ఉత్తరాంధ్రలోనో అలాగే లక్ష్మణరావు గారు ఉత్తరాంధ్రలోనో మీ ఉదాహరణ చెప్తున్నా ఋషికొండ మీరు తీసుకున్నారు. ఋషికొండ ముందు ఇంత ముందు తొప్పలే ఉన్నాయి, చెట్లే ఉన్నాయి. అలానే ఇంత ముందు ఋషికొండ మనం ఏమైనా శ్మశానం అని అన్నావా? రుచికొండ మనం ఏమైనా శ్మశానం అన్నావా? నేను ఒక స్థలం కొనుక్కుంటా లేదంటే మీరే ఒక స్థలం కొనుక్కున్నారు. లక్ష్మణరావు గారు మీరే ఒక స్థలం కొనుక్కున్నారు, ఇల్లు కట్టడానికి మీ దగ్గర డబ్బు లేదు, సమయం పడుతుంది, చెట్లు మొలుస్తాయి, పొదలు మొలుస్తాయి, పురుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, శ్మశానం అయిపోద్దా? మీ స్థలం శ్మశానం అంటే ఒప్పుకుంటారా మీరు? వినాలి సార్, ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఏదైతే యూటిలైజ్ చేయకపోతే ఎవరైనా అటువంటి మాట్లాడతారు. ఇంకో ఋషికొండ మీద ఇదివరకు పర్యాటక భవనాలు ఉన్నాయి, ఇదివరకు రిసార్ట్లు ఉన్నాయి, రిసార్ట్లు నిర్మించారు. ఆ రిసార్ట్లు తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 7 భవనాలు విజయనగర, గజపతి అలాగే కళింగ భవనాలను నిర్మించారు. అక్కడికి ఉన్నటువంటి ఆ స్థానిక మా ఉత్తరాంధ్రని ప్రబంధించేలాగా ఉత్తరాంధ్ర భాష, ఉత్తరాంధ్ర కళలు, ఉత్తరాంధ్ర యొక్క కవిత్వాలన్నీ కూడా ప్రబంధించేటట్టుగా భవనాలు నిర్మించారు. శివ గారు 5 సంవత్సరాలుగా ఈ మాటలు విని ఇంకో చెవులమ్మట బ్లడ్ వచ్చింది, చెవులమ్మట నెత్తురు వచ్చింది సార్. మళ్ళీ మీరు అదే చర్చ పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి. ఏదో పాతకాలం సినిమాలో సూర్యకాంతం గారు అవసాన దశలో ఉండి స్వర్గాన్ని పోవటానికి సిద్ధంగా ఉంటే అవన్నీ పాపాలు చేస్తే పిల్లలు కనీసం అమ్మకి స్వర్గప్రాప్తి జరుగుతుందని నారాయణ అనమంటారు. ఆ తులసి తీర్థం పోస్తూ ఆ నారాయణ అనలేదు, మాట్లాడలేకపోతున్నా. నార తెచ్చేసి ఇలా చీపించి నారాయణ అనమ్మంటే నారాయణ అనకుండా పీచు అంటుంది. అమరావతి 3 రాజధానులు అన్న పార్టీకి శిరచ్ఛేదన జరిగిపోయింది. మార్చుకోకపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏముందండి? ఇప్పుడు అమరావతి రాజధాని కాదంటే ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏముంది? దేదీప్యమానంగా పరిపాలన జరుగుతుంది.
మరో ముఖ్యమైన విషయం బాలకోట గారు, వైసీపీ స్టాండ్ ఏ రకంగా ఉన్నా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈసారైనా గతంలో చేసినటువంటి తప్పును అమరావతిలో ఉన్నవి ఇప్పుడు జరగకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భూ సమీకరణ అంటూ ఉండడం, ఇప్పటికే సమీకరణ చేసిన వీటి మీద ఏ నిర్మాణాలు లేవన్న దాని మీద కొంత అసంతృప్తి ఉంది. మళ్ళీ భూసేకరణ చేస్తా ఉండడం, అక్కడ అంతర్జాతీయ పెద్ద విమానాశ్రయం కడతాము, పెద్ద స్టేడియం కడతాము, ఉన్నవి కట్టాలి కదా ఫస్ట్, అవి కట్టిన తర్వాత ఏమైనా సేకరణ చేస్తే బాగుంటుంది కదా అనే కామెంట్స్ ఉన్నాయి కదా. శివగారు, నేను మొదటే చెప్పా, అమరావతిని అభివృద్ధి చేయటం అనేది వేరు, అసలు అమరావతి ఎక్కడ అనేది వేరు. అంటే రాజధాని అభివృద్ధి వేరు, రాజధాని ఏది అనేది వేరు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని ఏది అనే అంశం మీద డిబేట్ చేస్తున్నాం. రాజధాని ఎలా అభివృద్ధి చేస్తారు, 30,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరు. బహుశా ఈ టైం కూడా చాలదు. నేను ఇప్పటికీ వైసీపీకి చెప్తున్న పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే, మీరు స్పష్టం చేసుకోండి, తప్పేం లేదు. అసలు న్యాయస్థానాలు చెప్పిన తర్వాత, ప్రజాస్థానంలో ప్రజల తీర్పు చెప్పిన తర్వాత ఇంకా అమరావతి, మీకు ఇంకొక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఉంటారు అని ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ రాజధాని కాదండి. ముఖ్యమంత్రి గారు బాత్రూమ్ లో ఉంటాడు, బాత్రూమ్ రాజధాని. ఇంత ముందు కూడా ఆ మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ రాజధాని, పులివెందులు ఉంటే పులివెందులు రాజధాని. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతిని అంగీకరించడానికి జీర్ణం కాక, అందుకని స్పష్టమైన విధానాలతో రావాలండి. వచ్చినా రాకపోయినా ఇప్పుడు అది అమరావతి. ఇంకా అమరావతిని మార్చే పరిస్థితి వైసీపీ పార్టీ కాదండి, ఏ రాజకీయ పార్టీకి లేదు. అభివృద్ధి అంటారా, రాజధానులు అభివృద్ధి అంటారా, ఆయా కోణాల్లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసేది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు, తర్వాత వచ్చే ప్రభుత్వం తర్వాత చేస్తుంది. ఏదేమైనా ఒక జీవన సౌందర్యంగా వర్ధిల్లుతుంది. ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. రైట్. నల్ల రామకృష్ణ గారు కంటిన్యూ. మ్యూట్ లో ఉన్నారు రామకృష్ణ గారు మీరు. ఓకేనా సార్? యా, కంటిన్యూ. అసలు వాస్తవంగా దృష్టి ఈ రోజుకి కూడా వైసీపీ అంటే వాళ్ళ అధిష్టానం చేసినటువంటి పనులు ఆయన ఏం చేస్తారు పాపం. కానీ లక్ష్మణుడు గారు ఈ రోజుకి ఆ శ్మశాన వండాన్ని, అడవి వండాన్ని సమర్థించుకోవడం అనేటువంటిది అత్యంత శోచనీయం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విచక్షణ. వాళ్ళ ప్రజల్లో ఉండాలనుకున్నారు, పోవాలనుకున్నారు, వాళ్ళ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఇక రెండోది ఏంటంటే సార్, మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి ఆయన మాట్లాడతారేంటి? అధికారంలోకి రాగానే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మా పవన్ కళ్యాణ్ విత్ ఇన్ ది మంత్స్ లో డోలీ గ్రామాలకు కూడా రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే చూపించారు. ఇలా కనీసం గ్రామీణ త్రాగునీరు పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ చేసి రోడ్లు ఎక్కడ వేశారు? అర్థంగా మాట్లాడకండి సార్, అర్థంగా మాట్లాడకండి. మొత్తం అందరూ చూస్తున్నారు కదా. గ్రామీణాభివృద్ధిలో ఇవాళ అంతెందుకు మా పక్కన ఉన్నటువంటి 15 దాదాపు 20 గ్రామాలు మన్యం గ్రామాలకి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు లేకపోతే 5 సంవత్సరాలు చోటు గ్రామానికి మీరు రోడ్లు వేసినట్టు నిరూపించండి. మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, లక్ష్మణరావు గారు రామకృష్ణ గారు, మనం వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ అమరావతి దగ్గరికి రావాలి. రైట్ రామకృష్ణ గారు. ఓకే లక్ష్మణరావు గారు, ప్లీజ్ లక్ష్మణరావు గారు, మనం వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు. అమరావతి దగ్గరికి రావాలి. రామకృష్ణ గారు అమరావతి దగ్గర రావాలి, మన సమయం తక్కువ ఉంది. సమయం తక్కువ ఉంది కాబట్టి ఆయన తినాలనుకుంటాడని గవర్నమెంట్ గురించి మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళకి సిగ్గుపడి వాళ్ళకి బిడియపడి నిర్లక్ష్యంగా కమ్ టు ద పాయింట్ కంక్లూడ్ చేయాలి. రామకృష్ణ గారు, అమరావతి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి. అమరావతి ఈజ్ ఫైనల్ అల్టిమేట్ రాజధాని సార్. ఈ రోజుకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కన్ఫ్యూజింగ్ గానే మాట్లాడుతున్నారు. ఈ రోజుకి కూడా అమరావతికి సంబంధించినటువంటి కట్టడాలను కానీ అక్కడ ఉండే డెవలప్మెంట్ కానీ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని అనేటువంటిది గుంటూరుకి అటు విజయవాడకి మధ్యలో ఉంటది. ఇలాగ పిల్లి మొక్కలు వేస్తున్నారండి. ఈ రోజుకి కూడా అమరావతి గురించి ఆయన స్పష్టమైన విధానం చెప్పట్లేదు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు వాళ్ళ అధ్యక్షుడు. తర్వాత ఏంటంటే అమరావతి గురించి ఇవాళ చెప్పేటువంటి విధానాలన్నీ మరి 2019లో 5 సంవత్సరాలు చేసినటువంటి విధానం ఎందుకు పాటించలేదు అంటే 2019 నుంచి వాళ్ళు 5 సంవత్సరాలు కూడా అన్ని తప్పులే చేశారు. అమరావతి మీద వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ప్రజల ముందు మోకాళ్ళు వేసి తల ఉంచి ముక్కు నేలకు రాసి మాది తప్పు అయిపోయింది,
అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తానంటే ప్రజలు నమ్మచ్చు. ప్రజలు నమ్మాలనుకున్నారో వాళ్ళు ఇలా ముక్కు నేలకు రాయాలంటే అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు చాలా సార్లు రాయాల్సి వస్తుందండి. రామకృష్ణ గారు ఇలా ముక్కు నేలకు రాయాలంటే ఇటు జనసేన మీ పార్టీ అధినేత తీసుకున్నటువంటి స్టాండ్స్ అయినా, టీడీపీ అధినేత తీసుకున్న స్టాండ్స్ అయినా చాలా అంశాల్లో, రాజధాని అని కాదు, ఇటు వైసీపీ తీసుకున్న స్టాండ్స్ అయినా సరే చాలా అంశాల్లో చాలా సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుంది అందరూ కూడాను. రైట్, అలాంటి సవాల్ ఎందుకు కానీ. రైట్ రైట్ రామకృష్ణారెడ్డి గారు కంటిన్యూ, కంక్లూడ్. రామకృష్ణారెడ్డి గారు కంక్లూడ్. మేము తీసుకునే నిర్ణయమైనా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డిలే ఉండొచ్చు, కానీ మేము దాని మీద ప్రోగ్రెసివ్ గా ప్రాసెసివ్ గా వెళ్ళని తప్పితే ఏ రోజు కూడా దాని నుంచి పవర్ టేక్ చేయడం కానీ సైడ్ అవ్వడం కానీ చేయలేదండి. ఏ ఒక్క పాలసీ కూడా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డిలే అయి ఉండొచ్చు. ప్రోగ్రెసివ్ చేంజ్ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉంటది, ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటదండి. రైట్ ఓకే ఓకే రామకృష్ణ గారు ప్లీజ్ ప్లీజ్, టైం తక్కువ ఉంది. రామకృష్ణారెడ్డి గారు కంటిన్యూ, కంక్లూడ్. శివకుమార్ గారు, ఎక్కడైనా రాజధాని అంటే ఒకే పేరు ఉంటది. మీది ఏ గ్రామం అంటే ఊరి పేరు చెప్తాం తప్ప మా అమ్మమ్మ గారిది మా తాతయ్య గారిది అలా చెప్పమండి. అలానే వాళ్ళు స్టాండ్ ఇంకా పూర్తిగా కూడా ఒక నిర్ణయం రాలేదండి. ఇంకొక విషయం అండి, లక్ష్మణరావు గారు ఏం చెప్పారంటే ప్రాంతాల వారిగా 7 జిల్లాల అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాం చెప్తున్నారు. కానీ 13,226 గ్రామ పంచాయతీలు ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో లింక్ రోడ్ లో గాని గ్రామంలో గాని ఒక్క రోడ్డు కూడా బాగు చేసిన దాఖలాలు లేవండి. అదంటే అభివృద్ధి అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాని సొంతానికి వాడుకున్నట్టు అడ్డగోలుగా ఎక్కడన్నా ప్రపంచంలో రివర్స్ టెండర్ అనే పదం ఉందండి. వీళ్ళు ఆ పదం వాడుకొని ఎక్కడ పడితే అక్కడ దోపిడీ వ్యవస్థలా తయారు చేశారు తప్ప ఏ ప్రాంతం కూడా వాళ్ళు చెప్పిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి లేదు. రోడ్లు నిర్మాణాలు లేవు, ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చెందలేదు, కనీసం రిపేర్ కూడా చేయలేకపోయారండి. ఒక రాజధానే కాదండి, వీళ్ళు పోలవరం లానే చేశారు, అలానే రాయలసీమ లానే చేశారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ పాత రోజు పాయింట్. రామకృష్ణారెడ్డి గారు అమరావతి గురించి ఏం చెప్తారు? నోటిఫికేషన్ ఎప్పుడు తెచ్చుకుంటారు? నోటిఫికేషన్ కి సంబంధించి కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా మీకు ఎదురవుతున్నాయా? అలాగే కోర్ క్యాపిటల్ ప్రధానంగా ఎప్పుడులోగా పూర్తి చేయబోతున్నారు? ఇది పోలవరం ప్రాజెక్ట్ లాగా మాత్రం డేట్లు పెంచుకుంటూ పోవద్దు దయచేసి. సార్ ఒకటే సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు మళ్ళీ వచ్చి అదే అమరావతిలో మీటింగ్ చెప్పి క్లారిటీ చెప్పెళ్ళారండి. ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయడమే మా నిర్ణయం, మా కూటమి ప్రభుత్వంలో క్లియర్ గా మోడీ గారు ముందు కూడా చెప్పారు. రామకృష్ణారెడ్డి గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. తర్వాత 3 రాజధానులు అన్నా కూడా సైలెంట్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు ఆయన ఖండించలేదండి. మోడీ గారు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు ఉంటాయి అనేది ఏ పార్లమెంట్ లో కానీ ఏ బిల్లులో